నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంట స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ సందడి మొదలవుతుంది. ఆరోగ్యానికి మంచిదని ఇష్టంగా కొనుగోలు చేసే ఈ డ్రై ఫ్రూట్స్ లోనే ఇప్పుడు పెద్ద ప్రమాదం పొంచి ఉందని మీకు తెలుసా? పండుగల సీజన్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల డ్రై ఫ్రూట్స్ లో అడ్డగోలుగా కల్తీ జరుగుతుందని, అవి విషతుల్యంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కల్తీ వ్యాపారులు ఉపయోగించే రంగులు, రసాయనాలు మన ఆరోగ్యాన్ని ఎంత ప్రమాదంలోకి నెడుతున్నాయి? అసలు కల్తీ జరుగుతుందని తెలియకుండా కొనుగోలుదారులు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారనేది చూద్దాం. ఆరోగ్యకరమైన ఆహారంగా మనం నమ్మే డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యంగా బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటి వాటిలో ప్రమాదకరమైన కల్తీ జరుగుతుంది. పండుగ డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు కల్తీ మాఫియా వాడే మార్గాలు షాకింగ్ గా ఉన్నాయి. తక్కువ నాణ్యత గల డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ ధరకు అమ్మేందుకు వాటికి కృత్రిమ రంగులు, ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నమాట, మెరుపు కోసం హానికరమైన రసాయనాలను పూస్తున్నారు. ఈ రంగులు, రసాయనాలు కాలేయం, కిడ్నీలు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అంతేగాక పాత లేదా పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ ను కొత్త వాటిలో కలిపి అమ్ముతున్నారు. అందుకే కొనుగోలుదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దుకాణాల్లో బాగా మెరుస్తున్న లేదా సహజ రంగుకు భిన్నంగా కనిపిస్తున్న డ్రై ఫ్రూట్స్ ను కొనేటప్పుడు అనుమానించాలి. నిపుణులు చెబుతున్న చిట్కాల ప్రకారం డ్రై ఫ్రూట్స్ ను చేతిలోకి తీసుకొని రంగు అంటుతుందేమో పరిశీలించడం, పూర్తిగా మూసి ఉన్న ప్యాకెట్లోనే కొనడం, విశ్వసనీయమైన దుకాణాల నుంచే కొనుగోలు చేయడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే పండుగ వేళ ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొనే ప్రతి వస్తువు కల్తీ లేనిదై ఉండాలి. ఒక చిన్న పొరపాటు మీ దీపావళి సంతోషాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయవచ్చు. కాబట్టి డ్రై ఫ్రూట్స్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.